శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళకి వచ్చి ఫిబ్రవరి 3, 2024 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే, కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కువైట్లోని వివిధ గవర్నరేట్లో ఇవాళ చాలా ముమ్మరంగా తనిఖీలు కొనసాగించారు. ఈ తనిఖీల్లో భాగంగా సుమారుగా 3,309 వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేసినట్టు తెలియజేస్తున్నారు. అలాగే 9 మందిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి, ఒక వ్యక్తిని ట్రాఫిక్ అధికారులకి రిఫర్ చేసినట్లు తెలియజేస్తున్నారు. అలాగే వాంటెడ్ లిస్టులో ఉన్నటువంటి ఒక 2 వ్యక్తులను కూడా అదుపులో తీసుకున్నట్టు తెలియజేస్తున్నారు. 6 వాహనాలని జప్తు చేశారు. అలాగే శబ్ద ఉల్లంఘనలకి అతిక్రమించినటువంటి ఒక 42 వాహనాలను వీళ్ళు ఉల్లంఘనల నేతనగా జారీ చేశారు. అలాగే వాంటెడ్ లిస్టులో ఉన్నటువంటి ఒక 16 వాహనాలను వీళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. 107 రాడార్ ఉల్లంఘనలు కూడా నమోదు చేశారు. అలాగే నివాస చట్టాన్ని ఉల్లంఘించిన ఒక వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. మరియు గుర్తింపు పత్రాలు లేనటువంటి ఒక 4గురిని కూడా అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు. ఇదిలో ఉండగా కువైట్లోని వివిధ ప్రాంతాల్లో 3 కేసుల్లో 11 కేజీల మాదక ద్రవ్యాల నీళ్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 1,33,000 మత్తు మాత్రలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేస్తున్నారు. అలాగే అనధికారికంగా తుపాకులు కలిగి ఉన్నటువంటి ఒక 3గురిని అదుపులో తీసుకున్నట్టు తెలియజేస్తున్నారు. సో ఈ విధంగా జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కువైట్లోని వివిధ ప్రాంతాల్లో వివిధ గవర్నరేట్లో ఈ విధంగా తనిఖీలు కొనసాగించారు. కాబట్టి డ్రైవర్ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే ఈ అన్ని పత్రాలు సరిగ్గా లేకుండా ఉండి, అలాగే ఎవరైతే నిబంధనలు అతిక్రమిస్తుంటారో అలాంటి వాళ్ళకి మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు పగలు రాత్రి అని లేదు, అన్ని వేళలా తనిఖీలేతంగా చాలా ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు ఒక హెచ్చరిక చేస్తున్నారు. కువైట్లో ఉన్నటువంటి ప్రవాసీ డ్రైవర్లు ఎవరైతే ఉంటారో అలాంటి వారు మీకు సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ అనేటువంటిది వ్యాలిడ్గా ఉందా లేదా అనేటువంటిది ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ ఉండండి. సాహిల్ అప్లికేషన్ లేదంటే మొబైల్ ఐడి ద్వారా అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఎందుకంటే కొంతమంది వారి యొక్క డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడ్గా లేకపోయినా డ్రైవింగ్ చేస్తున్నారు. ఆ కారణం చేత పట్టుబడి దేశ బహిష్కరణకు గురవుతున్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు. సుమారుగా ఒక 145 మంది ప్రవాసీలను దేశ బహిష్కరణ చేసినట్టు తెలియజేస్తున్నారు. ఎందుకంటే వీరికి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్లు ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయాయి. అయినా సరే వీళ్ళు డ్రైవింగ్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి తెలియక డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడ్గా ఉంది కదా అని అనుకుంటున్నారు. కానీ వీళ్ళు చెక్ చేసుకోకపోవడం వల్ల, తనిఖీల్లో దొరకడం వల్ల వీళ్ళని దేశ బహిష్కరణ చేసినట్లు తెలియజేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, కువైట్లో ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ని కలిగి ఉంటారు కానీ వాళ్ళు ఏదైనా వృత్తి చేంజ్ అయినప్పుడు, అంటే ఒక జాబ్ నుంచి ఇంకొక జాబ్కి చేంజ్ అయ్యి ఉంటారు, లేదంటే ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి చేంజ్ అయ్యి ఉంటారు. అలాగే వారు చేస్తున్నటువంటి పనికి డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధం లేకుండా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ని గవర్నమెంట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయితే చేస్తుంది ఆన్లైన్లో. దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వస్తుంది. వీళ్ళకి సాహిల్ అప్లికేషన్ ఇలాంటి వాటిలో నోటిఫికేషన్ అయితే వస్తుంది. కానీ చాలామంది ఆ నోటిఫికేషన్స్ అయితే పట్టించుకోవట్లేదు. కాబట్టి ఎప్పటికప్పుడు దయచేసి మీ సాహిల్ అప్లికేషన్లో కానీ మొబైల్ ఐడిలో కానీ మీకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడ్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. చెక్ చేసుకోకుండా మీరు డ్రైవింగ్ చేసినట్లయితే, ఒకవేళ మీ లైసెన్స్ కానీ క్యాన్సిల్ అయినట్లయితే పట్టుబడితే ఈ విధంగా దేశ బహిష్కరణ, అంటే మళ్ళీ ఎప్పటికీ కువైట్కి రాకుండా వాళ్ళు దేశ బహిష్కరణ అయితే చేస్తారు. కాబట్టి ఈ విషయాన్ని కొద్దిగా గ్రహించగలరు. మన భారతదేశ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అత్యున్నత పురస్కారం ఏదైనా ఉందంటే అది భారత రత్న అని చెప్పేసి మనందరికీ తెలుసు కదా. భారత రత్న తర్వాత పద్మవిభూషణ్, దాని తర్వాత పద్మభూషణ్ ఇలాంటివి అయితే ఉంటాయి. అయితే ఈ భారత రత్న అవార్డు ఏదైతే ఉందో దాన్ని ఈ సంవత్సరం మన కేంద్ర ప్రభుత్వం అయితే కనుక భాజపా అగ్రనేత మరియు మాజీ ఉపరాష్ట్రపతి అయినటువంటి లాల్ కృష్ణ అద్వానీ గారికి ప్రకటించింది. సో 96 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఎల్కే అద్వానీ గారికి ఈ అవార్డుని ప్రకటించిన తర్వాత చాలామంది ప్రముఖులు, రాజకీయ నాయకులు కావచ్చు, అలాగే మిగతా ప్రముఖులందరూ కూడా సోషల్ మీడియా ద్వారా కానీ, అలాగే ఫోన్ల ద్వారా కానీ డైరెక్ట్గా కూడా కొంతమంది అయితే కనుక ఆయనకి అభినందనలు అయితే తెలియజేశారు. సో మన ఛానల్ తరఫున కూడా లాల్ కృష్ణ అద్వానీ గారికి అభినందనలు తెలియజేద్దాం. సుమారుగా 8 నెలల క్రితం ముంబైలోని ఓడరేవులో ఒక పావురాన్ని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేయడం అంటే బంధించారు దాన్ని. ఎందుకు అనేసి అంటే ఆ పక్షి రెక్కలపైన చైనీస్ భాషలో ఉన్నటువంటి కొన్ని సందేశాలు అయితే ఉన్నాయి. దీంతో ఆ పక్షి బహుశా చైనా వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా గూఢచర్యం చేపడుతుందా అన్నటువంటి అనుమానంతో దాన్ని అప్పుడు అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే దాని తర్వాత 8 నెలల పాటు సుమారుగా దానిపైన దర్యాప్తు అయితే జరిగింది. సో అది ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, దానిపైన ఆ సందేశాలు అనేవి ఎందుకున్నాయి, ఇలాంటివన్నీ జరిగిన తర్వాత 8 నెలల తర్వాత ఇప్పుడు దాన్ని విడుదల చేశారు. ఎందుకంటే అది అలాంటిది ఏమీ లేదు, అది గూఢచర్యం చేయట్లేదు అని చెప్పేసి తెలియడంతో పోలీసు వాళ్ళు దాన్ని విడుదల చేశారు. విడుదల చేసిన వెంటనే, అంటే దాన్ని బంధించారు కదా, అక్కడ బోన్లంటూ వదిలేయడంతో అది ఒక్కసారిగా ఆనందంతో గాల్లోకి ఎగిరి వెళ్ళిపోయింది.
చూడండి, ఒక పక్షిని గూఢచర్యం చేస్తున్నటువంటి అనుమానంతో 8 నెలల పాటు బంధించారు. ఎట్టకేలకు దాన్ని అయితే ప్రస్తుతానికి విడుదల చేశారు. పక్షి ప్రేమికులు అయితే కనుక చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ ఒక్కొక్కసారి ఈ విధంగా అనుమానించడం కూడా కరెక్టే. ఎందుకంటే చెప్పలేం, ఎవరైనా సరే ఈ విధంగా కూడా చేయొచ్చు కదా, గూఢచర్యం చేయొచ్చు. అంతెందుకు కొన్ని దేశాల్లో మీరు చూస్తున్నారు కదా, మాదక ద్రవ్యాలను కూడా ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి ఈ విధంగా పక్షులను ఉపయోగించి పంపించడం జరుగుతుంది. అలాంటిది గూఢచర్యం చేయడంలో తప్పే ఉండదు కదా. కాబట్టి ఆ విధంగా వాళ్ళు అయితే దాన్ని బంధించడం జరిగింది. మన భారతదేశంలోని కేరళ మీడియా అకాడమీ ఏదైతే ఉందో వాళ్ళు ఈ సంవత్సరానికి గాను మీడియా పర్సన్ ఆఫ్ ది ఇయర్గా అవార్డుని అయితే ప్రకటించింది. ఈ సంవత్సరం అవార్డు ఎవరికి దక్కిందో తెలిసిన ఆల్ జజీరా మీడియాలో పనిచేసినటువంటి ఈ గాజా బ్యూరో చీఫ్ అయినటువంటి వైల్ దహ్దో గారిని వరించింది. సో ఆయనకి ₹1,00,000 బహుమతి అయితే అందించనున్నారు. ఈ సమాచారం ద హిందూ వార్తాపత్రికలు అయితే ప్రచురించారు. ఇంతకీ ఆయనకే ఎందుకు ఇచ్చారు అనేసి అంటే ప్రస్తుతానికి గాజాలో ఉన్న పరిస్థితులు మీకు అందరికీ తెలుసు కదా. సో గాజాలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి సమయంలో ఆయన ఎన్నో ధైర్య సాహసాలకు ఒడ్డి అక్కడ ఉన్నటువంటి మీడియా ఆ న్యూస్ మొత్తాన్ని కూడా కవర్ చేసి అందించడం జరుగుతోంది. సో ప్రాణాలను లెక్క చేయకుండా ఆయన మీడియా పరంగా ఆయన ఎంతో కష్టపడుతున్నారు కాబట్టి ఆ అవార్డుకి ఎంపిక చేశారు ఈ కేరళ మీడియా వాళ్ళు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు, వాళ్ళకి పని కావాలని చెప్పేసి చెప్తున్నారు. కువైట్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి క్లీనింగ్ పని కానీ వంట పని కానీ కావాలని చెప్పేసి చెప్తున్నారు. అయితే దయచేసి మీకు ఎక్కడికైనా సరే ఇలాంటి వ్యాకెన్సీ కనుక ఉన్నట్లయితే, జెన్యూన్గా ఉన్నట్లయితే వాళ్ళకి ఫోన్ చేయండి, లేకపోతే ఫోన్ చేయకండి. ఎందుకంటే నిన్నగడ మనం వీడియోలో చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత సుమారు 100 మందికి పైగా ఫోన్లు అయితే చేశారంట. కానీ వాళ్ళందరూ ఫోన్ చేసిన జాబ్ గురించి అయితే కాదు, ఊరికే టైంపాస్ కాల్స్ మాత్రమే చేశారు. కాబట్టి దయచేసి అలా చేసి వాళ్ళని విసిగించకండి, అది మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళు పాపం పని లేక ఇబ్బంది పడుతున్నారు, పని కోసం వెయిట్ చేస్తున్నారు. మనం అనవసరమైనటువంటి కాల్స్ చేసి టైం పాస్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. దయచేసి మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే జెన్యూన్గా ఏదైనా వ్యాకెన్సీ ఉంటేనే ఆ నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించండి. వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఏదైనా మీకు డిస్ప్లే ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేసి జెన్యూన్గా ఉంటే మాత్రమే దయచేసి జెన్యూన్గా ఎక్కడ వ్యాకెన్సీ ఉంటేనే కువైట్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి క్లీనింగ్ పని కానీ వంట పని కానీ ఉంటే అది కూడా అకామ మార్చుకుంటాము అని అడుగుంటే ఆ నెంబర్లో కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా ₹269.10 ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర $19,600 ఉంది. సో నిన్నటికి వాళ్ళకి స్వల్పంగా బంగారం ధర అయితే తగ్గింది. అది 24 క్యారెట్ల బంగారం అన్న బిస్కెట్ రూపంలో ఉండే బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర $25,344 ఉంది. ఇవాళ మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు, వాళ్ళ అబ్బాయి ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నాడని చెప్పేసి. అబ్బాయి పేరు వచ్చి జి నాగసనత్. సో జి నాగసనత్ అనేటువంటి అబ్బాయికి నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. సో ఇవే ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్. మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అప్పుడే మనం పెట్టే డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుతుంటాయి. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్.